వైసీపీ నాయకుల అరెస్టులు. వైసీపీ నేత పిన్నెల్లి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ అరెస్టును. రెడ్ బుక్ 3.0 ఓపెన్ అయిందా? గతంలో జరిగిన అరాచకాలపై చర్యలు మొదలయ్యాయా? ఒక్కసారి ఆ పేరు రౌండ్ చేసుకున్నాడు అంటే వాళ్ళంతా చూడడానికి ఎంత దూరమైనా వెళ్తాడు, ఎలాగైనా వెళ్తాడు. లోకేష్ కన్నెర్ర చేశారా? ఇప్పటిదాకా వాడి 2 కళ్ళే చూశారు, 3వ కన్ను చూశారు. శివతాండవమే. నీ ఓటుని నీ వేటుకే వాడుతుంటే వింతగా, జుట్టు పట్టి రచ్చ కీర్చి నిలదీయవనేరుగా, ఉడుకెత్తిన నెత్తురే ఒక నిప్పుటేరులాగా కదలిరా. పనైపోద్ది రారా. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రెడ్ బుక్ 3.0 ఓపెన్ అయిందా? వైసీపీ నాయకుల అరెస్టులు. గతంలో జరిగిన అరాచకాలపై చర్యలు మొదలయ్యాయా? లోకేష్ కన్నెర్ర చేశారా? వైసీపీ నాయకుల అరాచకాలకు అడ్డుకట్ట పడిందా? రెడ్ బుక్ 3.0లో ఎవరిపై టార్గెట్ జరిగింది? ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. రెడ్ బుక్ 3.0 నారా లోకేష్ కన్నెర్ర చేశారా అంటే కన్నెర్ర చేశారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ ప్రధాన అనుచరుడైన తురకా కిషోర్ ని హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో ఒక లాడ్జ్ లో అయితే అరెస్ట్ చేశారని అయితే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజం ఉందో లేదో తెలుసుకుందాం. అయితే ఈ తురకా కిషోర్ ఎవరు అని మనం పరిశీలిస్తే, తురకా కిషోర్ అనే అతను గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరంలోనే 2020 మార్చి 11న బోండా ఉమా మరియు బుద్ధా వెంకన్న పై మార్చెల్లలో ఆంబోతు రెంకలేసినట్టు నడి రోడ్డుపై ఒక రాడ్ తీసుకొని బుద్ధా వెంకన్న అలాగే బోండా ఉమాలు ఉన్న కారుపై విచ్చలవిడిగా ఒక నడి రోడ్డుపై దాడి చేశారు. అప్పట్లో దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు వైసీపీ నాయకులు. చర్యలు తీసుకోకపోగా ఈ దాడి చేసినందుకు, టీడీపీ నాయకులపైన ఈ దాడి చేసినందుకు తురకా కిషోర్కి కిరీటం లాగా, మనకి తెలిసిందే వైసీపీలో ఎవరైనా ఇలాంటి దాడులు చేసినప్పుడు వాళ్ళకి బహుమతిగా ఏదో ఒక పదవి ఇస్తారు. అలాగే ఈ తురకా కిషోర్కి కూడా ఈ దాడి చేసినందుకు మాచర్ల మున్సిపల్ చైర్మన్గా అయితే చేశారు. దాని తర్వాత అతని అరాచకాలు అలాగే కొనసాగాయి. మార్చెల్లలో ఎన్ని ఘోరాలు జరిగాయో మన అందరం చూసాము కూడా. మార్చెల్లలో బోండా ఉమా అలాగే బుద్ధా వెంకన్నపై దాడి జరిగిన ఈ దాడి వెనక ప్యాలెస్ పెద్దలు ఉన్నారు, అలాగే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ ఉన్నారని, వాళ్ళే స్వయంగా ఈ దాడి చేయమన్నారని అయితే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఈ రెడ్ బుక్ 3.0లో చూసుకుంటే తురకా కిషోర్ తుత్తరు తీర్చినట్టయితే తెలుస్తుంది. అయితే ఇతను వైసీపీ ఓడిపోగానే మనం చూసాం, పిన్నెల్లి రామకృష్ణ అని కూడా అరెస్ట్ చేశారు. అలాగే ఇతను ఆ సమయంలో భయపడి అతనికి ఆ పరిస్థితి అంటే నాకు ఇంకా ఘోరమైన పరిస్థితి ఉంటుందని తెలుసుకొని మార్చెర్ల నుంచి పారిపోయారని అయితే కూడా వార్తలు ఉన్నాయి. మార్చెర్ల నుంచి పారిపోయి అజ్ఞాతంలోకి అయితే వెళ్ళిపోయారు. అయితే ఎట్టేలకు పోలీసులు ఇతన్ని ఛేదించి హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లో ఒక లాడ్జ్లో అయితే అదుపులోకి తీసుకుని మాచర్లకు తరలిస్తున్నారని అయితే వార్తలు అయితే వస్తున్నాయి. అయితే రెడ్ బుక్ 3.0లో లోకేష్ తీసుకుంటున్న ఈ చర్యలు కరెక్టా లేదా అని చూసుకుంటే కరెక్ట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఇతను చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. ఏకంగా ఈ దాడి జరిగిన తర్వాత పోలీసులే అతని బర్త్డే సంబరాలకు అతని ఇంటికి వెళ్ళి కేకులు తినిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి నాయకుల పైన ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళనే ప్రజెంట్ ఉన్న పార్టీలో ఇలాంటి పనులు జరిగిన, ప్రజెంట్ ఉన్న అధికార పార్టీలో ఇలాంటి పనులు జరిగిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలి ఇలాగే అని మనం కోరుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి సంస్కారం కరెక్ట్ కాదు. విచ్చలవిడిగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాడులు చేసే వాళ్ళు, అలాగే బూతులు తిట్టే వాళ్ళపై చర్యలు తప్పకుండా ఉండాలి. అది ఏ పార్టీ అయినా, జనసేన అయినా, టీడీపీ అయినా, అలాగే బీజేపీ అయినా, ఏ పార్టీ అయినా ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడే ఇంకోరు నోరు అదుపులో పెట్టుకొని అతను ప్రసంగం ఉంటుంది, అలాగే పనితీరు ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ప్రజలకు సేవ చేయడానికి అధికారం ఇచ్చారు, కానీ ఇలా విచ్చలవిడిగా అధికార పక్షం ఉందని ప్రతిపక్షాలపై దాడి చేయడానికి కాదని లోకేష్ గారు ఎట్టేలకు రెడ్ బుక్ 3.0లో ఇలాంటి చర్యలు తీసుకోవడం కరెక్ట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను కక్షపూర్తిగా ఇలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ఏదో నన్ను తిట్టారు, మా కుటుంబాన్ని తిట్టారు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు తిట్టారు అనే కక్షతో కాకుండా ఏదైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని గతంలో
విచ్చలవిడిగా రెచ్చిపోయిన ఇలాంటి మాఫియా పైన చర్యలు తీసుకోవడం కరెక్ట్ అనే చెప్పుకోవచ్చు. అయితే రెడ్ బుక్ 3.0లో మనం చూసుకుంటే కొడాలి నాని గారి ప్రధాన అనుచరుడైన కాళీ గారిని అరెస్ట్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రధాన అనుచరుడైన తుర్కా కిషోర్ ని అరెస్ట్ చేశారు. అలాగే పేర్ని నానిని కూడా టార్గెట్ చేశారు. అయితే పెద్ద చేపలు తిమింగలాలు ఉన్నాయి, ఈ చిన్న చిన్న చేపలు అన్నమాట. తిమింగలాలు గతంలో ఎలా రెచ్చిపోయాయో మనం చూసాం. తిమింగలాలకు పైన కూడా రెడ్ బుక్ 4.0లో కానీ లేదంటే ఈ రెడ్ బుక్ 3rd చాప్టర్లోనే చర్యలు తీసుకోవాలని మనం అందరం ఆశించాలి. ఎందుకంటే ఇలాంటి అరాచకాలు చేసిన వాళ్ళపైన చర్యలు తప్పకుండా తీసుకోవాలి. అయితే మనం చూసుకుంటే ఈ అరెస్ట్ అయిన తర్వాత, అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు తుర్కా కిషోర్ని టీడీపీ తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ని అయితే రిలీజ్ చేశారు. ఇలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉండడానికి లేదు, ఎన్కౌంటర్ చేసేయాలి వీళ్ళని అంటూ సంచలనం ఆరోపణ చేశారు. ఇలా రెచ్చిపోయిన ముఠాని ఎన్కౌంటర్ చేస్తేనే ఇంకోరు భయపడతారు ఇలా చేయడానికి అంటూ సోషల్ మీడియా వేదికగా బుడ్డ వెంకన్న గారు అయితే ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి ఈ వీడియో పైన. అతన్ని ఎన్కౌంటర్ చేయాలా లేదంటే చర్యలు తీసుకోవాలా, ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. తుర్కా కిషోర్ని తుత్తర తీర్చారు అని అయితే చెప్పుకోవచ్చు. ఇలాంటి పనులు చేయడానికి ఇంకొకరు భయపడేలాగా చేయాలని కోరుకుంటూ, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకైతే ప్రోత్సాహాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.